వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టల్స్ అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కురుబ సవిత అన్నారు. అనంతపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి బండారు శ్రావణి, ఎంఎస్ రాజు అలాగే ఎంపీ అంబిక లక్ష్మీనారాయణలతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి హోదాలో తొలిసారి అనంతపురం జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే అభివృద్ధి కనిపిస్తుందన్నారు. గతంలో జిల్లాకు హార్టికల్చర్, కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు చంద్రబాబు అన్నారు. నా బీసీలు అంటూ జగన్ వారిని మోసం చేశారని, బీసీల ద్రోహిగా మిగిలిపోయారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావన్నారు. రాష్ట్రం వారి హయాంలో అప్పుల ఊబిలో కూలికిపోయింది అన్నారు. గత ప్రభుత్వంలో సమాధులు కట్టాలన్నా ఇసుక దొరకని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి ఇసుక తీసుకొచ్చారని అన్నారు. మరోవైపు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జిల్లాకు విమానాశ్రయం ఏర్పాటు కోసం కృషి చేస్తామని, అలాగే నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తామని అన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా అనంతపూర్ జిల్లాకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నిజంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు పోలవరం కావచ్చు, ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు, అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడే పనులు మొదలుపెట్టారు. ఈసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఇచ్చారు. నిజంగా చూస్తుంటే గత 14 నుంచి 19లోనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్ అన్నీ నిర్మాణం జరిగాయి. ఈ 5 సంవత్సరాల్లో 2 స్కూల్స్ తీసుకొచ్చారు. అలాగే కాకుండా ఎక్కడ చూసినా బీసీ భవన్లు 2014లోనే మేము 19లోనే శాంక్షన్ చేసాం. కానీ ఆ బీసీ భవన్లు కానీ బీసీల పార్టీ, నా బీసీలు, నా ఎస్సీలు, నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి 19లో ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహి, బడుగు బడిగిన వర్గాల ద్రోహనే చెప్పాలి. ఈరోజు పూర్వ వైభవం బీసీలకు కావచ్చు, బడుగు బడిగిన వర్గాలకు ఏదైతే 14, 19లో ఏదైతే గౌరవంగా అన్ని రంగాల్లోనూ మేము ఎలాగైతే అభివృద్ధి చేశాం, ఇప్పుడు ప్రణాళిక కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దిశ నిర్దేశించారు. ఖచ్చితంగా మీరు బాధ్యత పెరిగింది, మీరు బాధ్యతగా అందరూ వ్యవహరించాలి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఒక బీసీ హాస్టల్స్, బీసీ రెసిడెన్షియల్స్తో పాటు ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము అన్నీ పరిశీలిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఒక పక్క వెల్ఫేరు పరిస్థితి కూడా మనం అందరం ఆలోచిస్తున్నాం. రాష్ట్రం ఈరోజు అప్పుల కూబిలో కూలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యత కూడా ఆల్రెడీ అన్ని స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. అన్ని గత 5 సంవత్సరాల్లో హాస్టల్స్ పరిస్థితి అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని, డైట్ బిల్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం అని చెప్పాలి. తక్షణమే మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా బడుగు బడిగిన వర్గాలకి గౌరవించి అన్ని రంగాల్లోని వాళ్ళు ముందుకు తీసుకువెళ్లే విధంగా కూడా ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన 5 సంవత్సరాలుగా ఇసుక మాఫియా, సామాన్యమైన ప్రజలు ఇసుక తీసుకోవాలన్నా కూడా ఇసుక కనీసం ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా భయపడ్డారు. అలాంటి ఇసుకతోనే మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు. కానీ ఈరోజు సామాన్యమైన ప్రజలకు కూడా ఇసుక అందుబాటులో దొరికే విధంగా రీచ్లు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క మనిషి కూడా రోజుకి 20 టన్నుల దాకా ఇసుక కొనే అవకాశం కూడా మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. అంతేకాకుండా టైమింగ్ కూడా 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటలు, ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు టన్ను 277 రూపాయల ప్రకారం. ఈ విధంగా ఇంకా ఎక్కువ రీచ్లు పెంచడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. ప్రజలకి అవసరమైనది ఏదనేది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుసు. ఖచ్చితంగా అమలు పరుస్తామని కూడా తెలియజేస్తాం.